మై ఛానల్ ఫిషర్ గాయస్. చూస్తారు కదా, చాలా రోజుల తర్వాత మన దగ్గరికి రీస్టాక్ అయితే అయిపోయింది గన్ను. ఇవాళ ఈ వీడియోలో అయితే మనం ఇది ఎట్లా వాడాలి, ఎన్ని ఐటమ్స్ వస్తాయి, ప్రైజింగ్ ఎంత ఉంటుంది, అసెంబ్లీ ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి అనేది పూర్తిగా డీటెయిల్గా ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఎక్కువసేపు నిలబడలేను, కొంచెం లెగ్ ఇంజరీ ఉంది. సో ఏమనుకోకండి, మీకైతే ఫస్ట్ ఏమేమి ఐటమ్స్ వస్తాయి చూపిస్తాను బ్యాగేజ్లో, ఓకేనా. ఎస్, ఫస్ట్ వేసే గన్ వచ్చేసింది. ఇది గన్ బేస్ అనమాట. గన్ బేస్, తర్వాత రబ్బర్లు, తర్వాత రీలు ఇంకా ఉన్నాయి. ఓకే, చలో డాట్స్, హ్యాండిల్, తర్వాత వచ్చేసి స్పెట్స్, ఓకేనా. గాయస్ చూస్తారు కదా, మొత్తానికి అయితే అన్ని ఐటమ్స్ తీసి బయట పెట్టేసిన. ఏమేమి వస్తాయి చెప్తా చూడండి. ఫస్ట్ అయితే 5 రబ్బర్లు అయితే వస్తాయి. తర్వాత చూడండి, కరెక్ట్గా కౌంట్ చేసుకోండి. దగ్గరగా చూపి. ఇది వచ్చేసి లెగ్ గ్రిప్పర్ అనమాట. ఇక్కడ పెట్టుకోవాలి. రీల్ యాస్టీస్ మీకు తెలుసు కాబట్టి మెటల్ రీల్ అనమాట. ఇది సూపర్గా ఉంటుంది. తర్వాత 4 వచ్చేసి ప్లేన్ డాట్లు, తర్వాత 2 అయితే ఫ్లయింగ్ డాట్లు. ఇవి ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ వెనకకు రావు. చాలా జాగ్రత్త, కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. తర్వాత వచ్చేసి మనకి బ్రెడెడ్ లైన్ ఇస్తారు ఒకటి. సో యాక్చువల్గా ఏం లేదంటే ఇలా మోనో లైన్ వస్తుంది. సో మోనో లైన్ తీసేసి మనం బ్రెడెడ్ లైన్ అయితే ఎక్కించుకోవాలి. అది కూడా ఎట్లా ఎక్కించుకోవాలి చూపిస్తాను మీకు, ఓకేనా. చలో, తర్వాత వచ్చేసి ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడ మన దగ్గర. ఇది బ్యాటరీ రీఛార్జ్ చేసుకునేది అనమాట. ఇక్కడ బ్యాటరీ పెట్టి ఇవి ఓపెన్ చేసుకొని ప్లగ్లో పెట్టుకుంటే మన బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. బ్యాటరీ కూడా చూపిస్తాం మీకు. దానికంటే ముందు 2 స్క్రూలు ఇవి జాగ్రత్త పెట్టుకోవాలి, పోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాం అనమాట, ఓకేనా. చలో, 2 స్క్రూలు, హ్యాండిల్, ఓకేనా. తర్వాత వచ్చేసి స్కోప్ నేను ఆల్రెడీ ఇంటికాడనే ఫిక్స్ చేసుకున్నా. ఎందుకంటే కొంచెం ఇంటికాడ అప్పుడు కొంచెం ఎండు ఉండే, వెళ్తురు ఎక్కువ ఉంటుందని, కొంచెం పాయింట్ కరెక్ట్గా కనిపిస్తాయని ఇంటికాడనే ఫిక్స్ చేసుకున్నా. ఇది మనకు సపరేట్ వస్తుంది, స్కోప్ సపరేట్గా వస్తుంది. మనకి ఇందాక చూపించిన కదా మీకు ఎల్లంకి, సారీ నాకు హ్యాండ్గా ఉంది. ఇగో దేంతో ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. లేజర్ కూడా మనకి హై పవర్, అట్ ద సేమ్ టైం మంచి క్వాలిటీ అనమాట. ఏదో ప్లాస్టిక్ వచ్చేది కాదు, ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది, యాక్యూర్గా కనిపిస్తుంది అనమాట. చలో మీకు చూపిస్తుంది చూడండి ఒకసారి. తర్వాత బ్యాటరీ చెప్పినా కదా, బ్యాటరీ అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాలి. అది చూస్తారు కదా, ఇక్కడి నుంచి ఓపెన్ చేసుకోవాలి. ఇది మనకి బ్యాటరీ. దీన్ని ఎట్లా చేయాలంటే సింపుల్, ఇట్లా కిందికి అనుకోవాలి. ఇట్లా పెట్టేసుకోవాలి. చూసారు కదా బ్యాటరీ ఎట్లా ఉంటుంది. ఇది ప్లగ్లో పెట్టుకుంటే బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది అనమాట, ఓకేనా. చలో, ఇప్పుడు మొత్తం అసెంబుల్ చేద్దాం. క్లియర్గా చూడండి. చలో, మనకైతే ఓపెన్ చేసినప్పుడు ఎట్లా వస్తుంది కదా, దీన్ని ఎట్లా అసెంబుల్ చేసుకోవాలని చూపిస్తుందండి. ఫస్ట్ మనం హ్యాండిల్ పెట్టుకోవాలి. జస్ట్ ఇట్లా పెట్టేసుకోవాలి హ్యాండిల్. ఇది పెద్ద స్క్రూ ఉంది కదా, పెద్ద స్క్రూ ఇలా పెట్టుకోవాలన్నమాట. కొంచెం మీ దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటే ఇంకా బెటర్గా టైట్గా ఫిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేను చేయలేదు, ఓకేనా. ఒకటి ఇక్కడ వేసేసినాం కదా, నెక్స్ట్ ఇంకో స్క్రూ ఉంటుంది. ఇది ఆ స్క్రూ. ఈ స్క్రూ వచ్చేసి ఇక్కడ వేసుకోవాలి. చలో, హ్యాండిల్ ఫిట్ అయిపోయింది, స్కోప్ ఉంది ఆల్రెడీ. దీనికి రబ్బర్ ఎక్కించుకున్నాం, ఓకేనా. చూడండి గైస్, ఎప్పుడైనా రబ్బర్ మనం ఇటు సైడ్ లాక్కుంటాం కాబట్టి ఇట్లా ఫేస్ చేసుకోండి. వర్షం వచ్చేటట్టుంది, వర్షం వస్తే మాత్రం మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తా, ఓకేనా.
వర్షం పడకూడదని కోరుకుంటున్నాం. చలో రబ్బర్ కూడా ఎక్కించేసుకున్నాం. నెక్స్ట్ మన డాట్ ఎక్కించుకోవాలంటే రీల్లో లైన్ మార్చాలి. చూస్తుంది కదా, మనకు మోనో లైన్ వస్తుంది కదా, మోనో లైన్ తీసి బ్రెడెడ్ లైన్ వేసుకోవాలన్నమాట. అది ఎట్లా ఓపెన్ చేసుకోవాలో కూడా చూపిస్తామండి. జస్ట్ మనకు వచ్చింది ఇట్లా కొంచెం ట్విస్ట్ చేస్తే తక్కువ సౌండ్ వచ్చింది కదా, ఇట్లా వ్యక్తి వచ్చేస్తుంది. ఓకేనా, మళ్ళీ పెట్టాలనుకో ఇట్లా పెట్టేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గ్యాప్, ఈ గ్యాప్లో ఈ పిన్ పెట్టేసి తిప్పితే టైట్ అయిపోతుంది అనమాట. చాలా ప్రస్తుతానికి అయితే మోనో లైన్ తీసేద్దాం. ఓకేనా గైస్, చూస్తారు కదా మోనో లైన్ అయితే మొత్తం తీసేసినాం. ఇప్పుడు బ్రెడెడ్ లైన్ ఎక్కించుకున్నాం అనమాట. ఓకేనా, బ్రెడెడ్ లైన్ ఎక్కించుకునేటప్పుడు కొంచెం చూసుకోండి, ఎందుకంటే మీరు ఒక సైడ్ అయిపోయి ఇంకో సైడ్ వేస్తే మిషన్ పని చేయదు, ఉల్టా తిరుగుతుంది. సో జాగ్రత్తగా గమనించండి. ఇది గైస్ చూస్తారు కదా, ఫస్ట్ దీంట్లోకి వెళ్ళి తీసుకోవాలి మనం. దీంట్లోకి వెళ్ళి తీసుకొని అర్థం దీన్ని మూడేసుకోవాలి. మొత్తం జారు మూడేసాను, టైట్ చేసుకోవాలి. టైట్ అయిపోయింది. ఇలా స్పూన్ తీసుకున్నాం కదా, దగ్గర చూపి ఈ పాయింట్ ఇక్కడికి వెళ్ళాలి. ప్రెస్ చేసి కదా ట్విస్ట్ చేయాలి, ట్విస్ట్ చేసి ఇంకా రాదనమాట. ఓకేనా, సిలుగా లైన్ ఎక్కించేసుకున్నాం. చలో గాయస్, బ్రెడెడ్ లైన్ అయితే ఎక్కించేసుకున్నాం కదా. చలో ఇప్పుడు దేన్ని ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. చలో ఇక్కడ దగ్గర మన గన్ వెనకాల ఇట్లా ఒకటి ఇస్తారు స్ట్రిప్, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. బయటకు ఉంటుంది. జస్ట్ దీన్ని ఇక్కడ పెట్టాలి, ఇట్లా అనిపిస్తుందా? దీన్ని ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా తోయాలి గట్టిగా. టైట్ ఉండాలి, లూజ్ ఉండద్దు. రీలో ప్రెస్ చేసేయాలి. గట్టి ఫిక్స్ అయిపోయింది. చలో ఇప్పుడు ఇది ఏదైతుందో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. చలో చూడండి, ఇక్కడ తీసుకురా. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ ఒకటి హోల్ ఉంది కదా, దేనికి ఈ హోల్సే గ్రిప్ అనమాట. మనకి అక్కడ స్క్రూ పెట్టుకోవచ్చు, బలం ఉంటే స్క్రూ పెట్టుకోవచ్చు, లేదు కొంచెం వీక్ ఉండటం మనకి లాగడానికి ఇబ్బంది అవుతుంది. రబ్బర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో దానికోసమని ఇది ఇస్తారనమాట. ఇది లెగ్తో ప్రెస్ చేసి లాక్కోనికి ఈజీగా ఉంటుందని దీన్ని కొంచెం వెడల్పు చేయాలి. వెడల్పు చేసి ఇటు ఈవెన్గా వచ్చినట్టు పెట్టి ప్రెస్ చేసేయాలి. ఓకే, చలో ఇప్పుడు వచ్చేసింది కదా. ఇప్పుడు దాంతో ఉపయోగం ఏంటంటే ఇట్లా కాలు కింద పెట్టుకొని రబ్బర్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చలో ఇప్పుడు బ్రెడెడ్ లైన్ తీసుకోవాలి. బ్రెడెడ్ లైన్ ఎప్పుడు తీసుకున్నా ఇట్లా బటన్ చేసి అన్లాక్ చేస్తే బయటకు వస్తుంది దారం. ఇది ఇట్లా పై కానీ దీని లోపల నుంచి తీయాలి. ఓకేనా, తీసి ఇక్కడ హోల్ ఉంటుంది ఒకటి మనకి కనిపిస్తుందా, ఈ హోల్లో నుంచి దారం బయటికి తీసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా పోతుంది. మనం ఎట్టంటే అట్లా తీసినామంటే కొట్టగానే దారం దిగిపోయి డాట్లు వెళ్ళిపోతాయి. నీళ్ళలోకి పోతే మనకు దొరకవు, అదొక్కటి చూసుకోండి. ఓకేనా, చలో తిప్పంగానే వాంక్ అయిపోతుంది. ఇప్పుడు డాట్ ఎక్కించుకుందాం మనం. ఓకేనా, ప్లేన్ డాట్ ఎక్కించుకుందాం. వర్షం పడ్డది కదా, మొత్తం మెట్ట అంటుతుంది. చలో మనం ఎప్పుడు స్నేక్ హెడ్కి ఫ్రాక్కి డాట్ వేస్తాం కదా, ఫ్రాక్స్కి సేమ్ అదే వేసుకున్నాం. 1 2 టైమ్స్ వేసినాం కదా, సరిపోతుంది. ఓకే, చలో ఇప్పుడు దీన్ని ఇందులోంచి తీసుకోవాలి. ఓకేనా, చలో డాట్ కూడా ఎక్కించేసుకున్నాం. ఓకేనా, పైన మొత్తం మన గన్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. డాట్ పెట్టుకునేటప్పుడు ఒక దగ్గర
డాట్ పెట్టుకున్నప్పుడు ఇది ఎప్పుడు పైకే ఉండాలి, ఎందుకంటే మన రబ్బర్ సపోర్ట్ దేనికి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు గైస్ చూస్తారు ఇది అనేది ట్రిగ్గర్ది లాక్ అన్లాక్. ఇప్పుడు ఇట్లా పెట్టినామంటే లాక్ అనమాట, ఎంత ప్రెస్ చేసినా పోదు, ఎప్పుడు లాక్లోనే ఉండాలి. మనం షార్ట్ కొడేటప్పుడు మాత్రమే ఇట్లా అన్లాక్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తా కొట్టేటప్పుడు. గైస్ చూసిరుగా మొత్తానికి అయితే డాట్ కూడా ఎక్కించేసాం, ఫుల్ మన గన్ అయితే సెటప్ అయిపోయింది. ఇప్పుడు రబ్బర్ ఎక్కించుకొని మనకి ఇప్పుడు ఎట్లా పని చేస్తుంది ఇది మీకు చూపిస్తుంది చూడండి. చూసారు కదా రబ్బర్ అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో మనకి పనిచేస్తుంది. అది చూడండి, ఎప్పుడైనా గన్ వాడేటప్పుడు ట్రిగ్గర్ నొక్కేటప్పుడు ఫస్ట్ అన్లాక్ చేసుకోవాలి, తర్వాత ఇక్కడ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ బటన్ నొక్కడం ప్రెస్ చేయడం మర్చిపోతే షార్ట్ కొట్టగానే దారం తెగిపోతుంది. సో ఈ రెండు మీరు కేర్ఫుల్గా చూసుకోండి. సో ఇప్పుడు ఆడి చూద్దాం స్కోప్ ఎట్లా పడుతుంది. మనకైతే గ్రీన్ కలర్ స్కోప్ ఇచ్చారు, ఎట్లా పనిచేస్తుంది ఏందనేది చూద్దాం. ఓకేనా, చలో గైస్ చూడండి, మనతో పాటు అయితే కొన్ని బెలూన్స్ అయితే వేసుకున్నాం. సో టార్గెట్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అని చెక్ చేయండి అనమాట. సో ఉఫ్ అని ఇప్పుడు ఊదుకోవాలి బెలూన్. మనం ఊదుకొని ట్రై చేద్దాం. గాల్లో పెట్టడానికి అయితే మనకు ప్లేస్ ఎక్కడ లేదు. రాడ్లో కొడితే డాట్లు ఈ షార్ప్నెస్ ఉంది కదా, ఈ షార్ప్నెస్ అయితే పోతాయి. సో కిందనే మన వాలీబాల్ కోర్ట్ దారం కనిపిస్తుంది కదా, ఆ దారానికి అయితే బెలూన్స్ పెట్టి కొట్టి ట్రై చేసి చూద్దాం. ఓకేనా, చేయాలి ఊదండి తలా కూడా. గట్టి కూడా కొంచెం పెద్దగా ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు గణేష్ మండపం రెడీ చేస్తారు మన వాళ్ళంతా. సో వీళ్ళంతా మా తమ్ముడు ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళంతా. ఇది మన సాయంకాలం వాలీబాల్ కోర్టు. సో ఇక్కడనే టెస్టింగ్ అయితే వచ్చినాం అనమాట. చాలా ఒక్క 2 days అయిపోతుంది ఆ పానం. 2-3 రోజులు అంటే మనతోనే కాదు. చలో గాయస్, ఇక మన వాళ్ళు అయితే బెలూన్లు వస్తారు. ఇంకో 2 రోజులు పెట్టండి రా, ఇంకో 2 పెట్టుకుందాము. సరే ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో చూద్దాము. ఓకేనా, గాయస్ చూస్తారు కదా మొత్తం అక్కడి నుంచి ఇక్కడికైతే 13 అడుగులు వేసిన. అది లాంగ్ ఫుట్. చూద్దాం ఇంత దూరంకి వెళ్ళి తగులుతుందా లేదా డౌట్ ఉన్నది నాకు కూడా. ముళ్ళు అయితే ఏం లేవు కదా, లేవు. ముళ్ళే లేవన్నావు కదా, ఫస్ట్ దే వెళ్ళిపోయా. మొత్తానికి కింద పెడితే పగిలిపోతున్నాయి గాయస్. మన పోటుకే పెట్టేసినాం. ఇక బట్టలు దిగితే మాత్రం ఏం చేయలేము, కరెక్ట్గా బెలూన్ చూసి కొట్టాలి ఇప్పుడు. సో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది నాకు తెలిసి. అక్కడ లైన్ కాడికి వెళ్ళి కొడదాం మనము. మనకి కాలు కొంచెం దెబ్బ తగిలింది అనమాట. సో ఏంది ఊరిగా కొడుతుంది అనుకోవద్దు, అది ప్రాబ్లం మనకి. అయితే మొత్తానికి అయితే రెడీ అయిపోయినాము. ఇక్కడ నుంచి అక్కడ ఉన్న బెలూన్స్ కనిపిస్తున్నాయి, ఎవరు చూపిరా బెలూన్స్. సో బెలూన్స్ అయితే కొట్టడానికి ట్రై చేద్దాం. చాలా లాంగ్ ఉంది, లేదనంత దూరం పడతా లేదా డౌట్, లైటింగ్ ఉంది కాబట్టి ట్రై అయితే చేద్దాం. ఓ కనిపిస్తుంది ఎల్లో కలర్ బెలూన్ కదా, లేదరు కనిపిస్తుంది. లేదర్ ఎట్లా కనిపిస్తుందా, ఇప్పుడైతే కొట్టేది గాయస్ చూస్తారు కదా. ఆల్రెడీ గాలికి బెలూన్స్ అయితే ఊతున్నాయి. ఇక చేపలు కదిలినట్టే చూసుకోవడం కరెక్ట్గా ఎట్లా పడుతుందని. ఆల్రెడీ లేజర్ కూడా పోతుంది. చూడండి మనకు వచ్చేసి గ్రీన్ కలర్ లేజర్ పడుతుంటుంది అనమాట. కనిపిస్తుంది కదా, హై పవర్. ఒక 5 నిమిషాలు ఇట్లా పెడితే చేయగలుగుతుంది.
ఎప్పుడైనా కొట్టేటప్పుడు బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేసుకోండి, అన్లాక్ చేసుకొని కొట్టండి. మొత్తానికైతే ఒక బెలూన్ మళ్ళీ కొట్టినాము. కరెక్ట్ పడుతుంది లేజర్ ఏడ పడితే కరెక్ట్గా షార్ట్ కూడా ఆనే పడుతుంది. కానీ నేను ఇక్కడనే పడుతుంది అనుకున్నా, ఆ గోడ పోయి తగిలింది గాయస్. చలో మీరు షార్ట్ కొట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోవాలి లూజ్ ఉన్నాయా టైట్ ఉన్నాయా. తర్వాత ఇంట్లో నుంచి పెడతాం కదా, పెట్టినాం. ఇక్కడ బటన్ ప్రెస్ చేసుకోవాలి, చక్కగా వస్తుంది వీడికి. అతను లాక్ చేసుకున్నాం. ఇక్కడ కూడా లాక్ చేసుకోవాలి, ఎందుకంటే రబ్బర్ ఎక్కించేటప్పుడు ఎప్పుడైనా స్లిప్ అయి వెళ్ళిపోవచ్చు. సో అది చూసుకోవాలన్నమాట. చలో ఈ రబ్బర్ అయితే ఎక్కిద్దాం. చాలా స్టాండర్డ్ ఉన్నాయి రబ్బర్లు అయితే. చలో ఓకేనా. సూపర్. రెండో తగిలింది, కరెక్ట్గా పడుతుంది. లేజర్ కూడా మంచిగా పడుతుంది, షార్ట్ కూడా మంచిగా పోతుంది. చూడండి లేజర్ మళ్ళీ ఇక బ్లూ కలర్ దాన్ని పెడుతున్నాయి. చూడండి కనిపిస్తుందా లేజర్? కనిపిస్తుంది. డే టైంలో కూడా మంచిగా కనిపిస్తుంది గాయస్ లేజర్ అయితే. సో ఇదైతే వర్త్. ఇప్పుడు క్రాస్గా ట్రై చేద్దాం, రెండింటికి ఒకేసారి ఏం చేసి చూద్దాం. 2 వాళ్తే 3 వాళ్తే చూద్దాం. 3 వరుసగా ఉన్నాయి కదా గాయస్, చూస్తారు కదా. ఇప్పుడైతే యాంగిల్ మార్చిన 3ని కొడదాం. ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది, నాకు తెలిసి ఒక్కడు కూడా తగలదు అనుకుంటున్నా. తగిలితే 3 తగలాలి, లేకపోతే ఎక్కడ కూడా తగలొద్దు. చలో ఇప్పుడైతే ట్రై చేసి చూద్దాం రండి. గాయస్ చూసారు కదా, 3 బెలూన్స్ ఎట్ టైం బ్లాస్ట్ అయింది. సో ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది, యాక్యురేట్గా తగులుతుంది మన గన్ అయితే. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోండి. సో ఇప్పుడైతే మా తమ్ముళ్ళు వెయిట్ చేస్తారు. చుట్టూరు చూపి ఒకసారి చుట్టూరు చూపి. గాయస్ చూస్తారు కదా, మన వాళ్ళంతా వెయిట్ చేస్తారు, చుట్టూ పెట్టుకుంటారు. ఎంత వాడు తిరుగుతుండో మనకి. సో మనిషికి ఒక బెలూన్ కొట్టియాలి. చూద్దాం వాళ్ళు కూడా ఎట్లా కొడతారు. కొత్త వాళ్ళు, మీరు కూడా కొత్త ట్రై చేసేటోళ్ళు ఉంటే మా వాళ్ళని చూసి నేర్చుకోరు. ఓకేనా. గాయస్ చూస్తారు కదా, మన వాళ్ళు ఇప్పుడు బెలూన్స్ కొడదామని పౌడర్ తెచ్చుకోరు. బెలూన్లో పౌడర్ వేసి కొడతారంట. చూద్దాము. ఇవన్నీ తీయకు గలీజ్. మా పిల్లలు చూస్తారు, నాకు మాట్లాడదు మళ్ళా. దిగుతారే జావరే అందరు జావ పౌడర్ మొత్తం అయ్యేద్దరా కొంచెం అన్న, కొంచెం కొంచెం వేడికి రా. మన పంపు కొట్టే మిషన్ పిల్లి పెట్టి దాంట్లో కొట్టు. తెలివైన పనులు అంటే ఐసి పోతారే. నేను ఎక్కాలా? పోగలు వెళ్తే ఇప్పుడు పోగలు వెళ్తే పోట్ ఎట్లా వెళ్ళిపోడు ఇటు సైడ్ లాగా అన్న. అన్ని వేయడం చూస్తున్నా. 3 సరిపోవాలా? బెలూన్ నుంచి రా, బర్త్డే కట్టుకురా. గాయస్ చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే మనం గన్ అయితే జబర్దస్త్ పని చేస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఈ గన్ కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ చేసుకోండి. ఏదో కొట్టనైతే కొడుతున్నా మీకు చూపిద్దామని. అసెంబుల్ మొత్తం ఎట్లా చేయాలి అని చూపించిన కదా, ఈజీ ఉంటుంది క్యారీ చేయడానికి. ఇక మన వాళ్ళు అయితే బెలూన్ రెడీ చేస్తారు. సో వాళ్ళు ఎట్లా కొడతారని ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది నాకు. చూద్దాం. అది చెప్పాను, మనుషులను కొట్టగల. మనుషులను అయితే కొట్టవద్దు, చాలా సేఫ్టీగా ఉండాలి. మావాడు ఎందుకంటే అన్ని తిన పనులు చేస్తారు కాబట్టి నాకు బాగా తెలుసు. అన్న చూపిస్తున్నా అని అన్న పేరు మీద తీసుకొని మనుషులంతా అంటారు. సో అట్లా చేయొద్దు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ ఫిషింగ్ మాత్రమే యూజ్ చేయండి, వేరే దానికైతే తీసుకోకండి. సో మనకైతే వినాయకుని పనులు అయితే నడిచిపోతున్నాయి మనవి. టైం కూడా దగ్గర పడుతుంది. సో ఈ పనులలో బిజీగా ఉండి కొంచెం వీడియోస్ లేట్గా వస్తున్నాయి, ఏమనుకోవద్దు. ఇక్కడ నుంచి అయితే కొంచెం కంటిన్యూ చేద్దాం. ఒక 1 వీక్లో 2 వీడియోస్ అట్లా. సో బెలూన్స్ అయితే దగ్గర కట్టరా, ఊడిపోతాను ఏం కట్టవు. గాయస్ ఇక మొత్తానికి అయితే మన వాళ్ళు పౌడర్ పెట్టి రెడీ చేశారు. ఇక మా తమ్ముడు అయితే కొట్టడానికి రెడీ ఉన్నాడు. చూద్దాం, ఫస్ట్ వాడే కొడుతున్నాడు. చలో ఇక్కడ లైట్
పడలేదు నాకు తెలుసు అలాగే గైస్ ఇక మన వాళ్ళకైతే ఇచ్చిన ఎవరంటే అంత కొట్టలేకపోతున్నారు. సో మనమే ట్రై చేద్దాం. ఎట్లా 4 కట్టాం కాబట్టి సో కొట్టేసి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం. పిల్లలు వస్తారు, ఇక్కడ చూపిరా పిల్లలకి. సో పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో బీ కేర్ఫుల్. సో మనం అయితే ఊరడం చాలు చేసుకున్నాం, ఓకేనా? లేదురా మనం ఏదో రాయిస్తాం అనుకుంటారు. ఫుల్లంగా వస్తుంది, మజా వస్తుంది. కూరలు వచ్చాయి కదా, కిందికెళ్ళి పోయింది ఇది మంచిగా. లాస్ట్ ఫైనల్ షాట్. కూరలు బాగా లొల్లి చేస్తారు. అట్లా 2 పడ్డాయి, ఇంకొకటి ఉండిపోయింది. ఇంకొకరితో కొట్టిద్దాం, లేదంటే క్లోజ్ చేసేద్దాం, ఓకేనా? కొడతావా? వీళ్ళందరూ కొడతాంటారు కదా. కొట్టిస్తారా? కొట్టిస్తారా? సైలెంట్ कौन मारते रहे लड्डू जम्बो और रहा कोटे मामा आप जैसे गाइस చూస్తురా పోరలు అయితే ఫుల్ లొల్లి చేస్తారు. లాస్ట్ బెలూన్ ఒకటి ఉంది, అది ఆఫ్ చేసేద్దాము, క్లోజ్ చేసేద్దాం. పిల్లలు ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవద్దు. గన్ కావాలనుకుంటే మాత్రం మెరైన్ ఫిషింగ్ ట్యాకిల్స్ ఆర్డర్ చేసుకోండి, పైన నెంబర్ ఉంటుంది, ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. టాటా, బాయ్ బాయ్.